వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మనం మాట్లాడతాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎస్ మేడం, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాడి దగ్గర ఒక శాలరీ మొత్తం ఖర్చులు పోను ఒక 20,000 అనేది మనోడికి మిగులుతున్నాయి. ఈ 20,000తో ఏదైనా ఇల్లు కొనాలా, లేకపోతే ఈఎంఐ పే చేస్తూ ఇల్లు కొనాలా, లేకపోతే ఎఫ్డీలో చేయాలా, లేకపోతే ఎస్ఐపి చేయాలా, ఈ 3 దానిలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మీరైతే ఏం సజెషన్ ఇస్తారు? సో మనం మూడిటికి క్యాలిక్యులేషన్స్ చెప్దామండి. సో ఈ క్యాలిక్యులేషన్స్ విన్న తర్వాత వాళ్ళకే అర్థమైపోతుంది. ఓకే, సో విల్ గివ్ ఇట్ ఇన్ ఏ క్యాలిక్యులేషన్. ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా ఆయన ఏదైనా ఒక 20 lakhs పెట్టి ఏదైనా కొనుక్కున్నారు, ప్లాట్ కానీ ఏదైనా కొనుక్కున్నారు అంటే అది మనకి ఈ రోజుల్లో ఈఎంఐ ద్వారా మనం కట్టుకుంటూ వెళ్తే మీరు అనుకున్న 20,000 ఏదైతే ఆ శాలరీ సేవింగ్స్ ఉన్నాయో, అన్ని ఖర్చులు పోగా ఆ 20,000 ఉన్నాయో ఆ 20,000 ఈఎంఐ వెళ్ళిపోతుంది. సో హీ కెన్ హ్యావ్ సర్టన్ ఒక 20 lakhs సంబంధించిన ఏదైనా ఒక ప్రాపర్టీ అనేది వస్తుంది. సో ఇల్లు అయితే కష్టం కానీ, బట్ ఏదో ఒక ప్రాపర్టీ ఆయనకి రియల్ ఎస్టేట్ ఇష్టం అయితే డెఫినెట్గా ఈ విల్ హ్యావ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళు కూడా ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తారు. అవును, మనకు ఒక కనీసం ప్లాట్ అయినా కొనిపెట్టాలి, మనకు ఏదో ఒకటి భూమి అయినా ఉండాలి అనేది ఇంట్లో నుండి కూడా కొంచెం ప్రెషర్ వస్తుంది. కాబట్టి దానివైపు ఆలోచిస్తారు జనరల్గా. ఓకే, ఓ ప్లాట్ కొనొద్దాము, కొనేసి దాని మీద ఒక 20,000 ఈఎంఐ లాగా కట్టేసుకుందాము, మనకు ఆ ప్లాట్ వాల్యూ పెరుగుతుంది అలా అయితే ఈయన మొత్తం ఈ 20 yearsలో ఆయన కట్టేది ఎంత అనుకుంటున్నారు? ఇంట్రెస్ట్ ఏమో 21 లక్షలు కడతారండి. అంటే 20 లక్షల ప్రిన్సిపల్, ఓకే, తర్వాత ఈ 21 లక్షల ఇంట్రెస్ట్. సో టోటల్గా ఆయన ఖర్చు పెట్టేది 41 లక్షలు. ఇది మనకి 41 లక్షలు అంటే ఎట్లా, మనకి 20,000 అదే 17,000 అనుకోండి. 17,000 ఇంటూ పర్ మంత్ 17,000 ఎవ్రీ మంత్ అండ్ 20 years. సో అది దాదాపుగా 41 లక్షలు. కానీ 41 లక్షల్లో ఆయనకు వచ్చినది ఎంత? 20 lakhsది. మిగతా అంతా ఇంట్రెస్ట్ కట్టేశారు. అంటే అది మంచిదేనా? బ్యాంకుకే వెళ్ళిపోయింది కదా 21 లక్షలు. మీకు ఎంత మిగిలింది? 20 lakhsది ప్రాపర్టీ మాత్రమే మిగిలింది. సో దిస్ ఈజ్ నాట్ రైట్ వే అనేది మనము చెప్పొచ్చండి. ఆ తర్వాత ఆయనకి ఈ మార్కెట్స్ అంటే ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్ళకు కూడా మేబీ ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకు అందులోకి వెళ్ళడము, మళ్ళీ మనకేమీ తెలీదు, తర్వాత ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవడము అనే కన్జర్వేటివ్గా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారండి. సో 20,000 కూడా ఏదైనా ఆర్డీ చేసేసుకుందాము, రికరింగ్ డిపాజిట్ లాగా మనము చేసేసుకుందాము అంటే ఇప్పుడు అలానే ఆయన అదే 17,000 ఎవ్రీ మంత్ ఒక 20 yearsకి ఆ రికరింగ్ డిపాజిట్లో పెట్టుకుంటే ఆయన పెట్టుకున్నది 41 లక్షలు అవుతుంది. ఇక్కడ కూడా 41 lakhs అవుతుంది ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్. బట్ అది చివరికి ఎంత అవుతుంది అంటే మనకి దాదాపుగా 88 lakhs అవుతుంది. 88 lakhs వస్తాయి ఇప్పుడు ఉన్న మన క్యాలిక్యులేషన్ ప్రకారము. మీరు అలా ఆర్డీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక 7% ఈ రేంజ్లో మనం తీసుకున్నట్లయితే 7% తీసుకున్నాను, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ అవుతుందని. సో ఆయనకి ఈ 20 years తర్వాత ఆయన చూసుకుంటే ఎంత వస్తుంది? 88 lakhs అనేది వస్తుంది, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్. తర్వాత అదే ఆయన ఎస్ఐపి కానీ 17,000 పెట్టి ఇలానే ఎవ్రీ మంత్ 20 years వరకు ఈ 17,000 ఎస్ఐపి చేస్తే ఆయన పెట్టిన అమౌంట్ 41 lakhs. బట్ యూ కెన్ ఇమాజిన్ దట్ అమౌంట్ విల్ బికమ్ ఆల్మోస్ట్ 1.7 crore to 2 crore అవుతుంది 20 yearsకి. సో ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. సో ఐ హ్యావ్ టేకెన్ ఓన్లీ 12%, 13% తీసుకున్నాను. 15-18లో అయితే నేను ఆన్ అండ్ యావరేజ్ 12-13% తీసుకున్నా మీకు దాదాపుగా 2 crores వరకు మీకు ఎస్ఐపిలో కానీ పెట్టుకుంటే మీకు ఆ అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. నౌ దిస్ క్యాలిక్యులేషన్ మేక్ ఇట్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో ఎఫ్డీలో పెట్టుకుంటే మనకి 88 lakhs అవుతుంది. అదే అమౌంట్ ఎస్ఐపిలో పెట్టుకుంటే 1.7 వరకు, 1.27 నుంచి 2 crores వరకు అయ్యే ఛాన్సెస్ అయితే మనకి మినిమం 1.7 అవుతుందండి, మ్యాక్సిమం 2 crores వరకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎస్ఐపి అనేది మనకి లాంగర్ పీరియడ్కి చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా భయపడుతూ ఉంటే మనకి షార్ట్ టర్మ్లో అయితే భయపడాలి కానీ, బట్ ఇంత అమౌంట్ మనము ఒక్కొక్కసారి పెట్టట్లేదు కదా. అవును, ఎవ్రీ మంత్ మనము ఎవ్రీ మార్కెట్ లెవెల్లో పెడుతున్నాం. సో దీనివల్ల మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ జరిగి మీకు అంత రిస్క్ అనేది అంతా కూడా మేనేజ్ అయిపోతుందండి. సో డోంట్ వరీ, ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో దే కెన్ స్టార్ట్ విత్ దట్. ఎందుకంటే 88 lakhsతో అనేది మనకి ఏమి యూజ్ అవ్వదు. 20 years తర్వాత 1 crore ఈజ్ ఈక్వల్ 20 lakhs కూడా ఉండదండి. 20 years తర్వాత మనం చూసుకుంటే, సో ఈ రోజు మీకు 1 crore ఎక్కువగా కనిపిస్తుంది. థింక్ అబౌట్ దిస్ 1 crore ఆఫ్టర్ 20 years.
20 ఇయర్స్ తర్వాత మీకు 1 crore వాల్యూ 17 lakhs 20 lakhs ఉంటుంది. అవును. సో అలా మీరు ఆలోచించాలండి. సో 20 ఇయర్స్ తర్వాత మనం పెట్టే ఈ 1 crore ఎంత మనకి వాల్యూ వస్తుంది అంటే 1.2 crores వస్తుంది కాబట్టి సో ఇట్ విల్ బీ ఏ కన్సిడరబుల్ అమౌంట్. అందుకనే మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు చాలామంది పాలసీల్లో పెడతారు 50 లక్షలు ఇస్తామంటారండి. ఎప్పుడు ఇస్తారు? 20 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత. అప్పటికి 50 లక్షలు 5 లక్షల్లా కూడా మీకు అనిపించదు. అవును, అప్పటికి వాల్యూ పడిపోతుంది కదండి. ఇప్పటికే రూపీ ఎంత డిప్రిషియేట్ అవుతుంది, చాలా రూపీ డిప్రిషియేట్ అవుతుంది, రూపీ వాల్యూ పడిపోతుంది, పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇన్ని మీరు కన్సిడర్ చేసుకోకపోతే 15 ఇయర్స్ తర్వాత 50 lakhs 5 lakhs లాగా కూడా కనిపించవు. ఏం రాదు అప్పుడు. అసలు ఏం చేయాలి, దేనికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. అవును. సో అందుకనే మీరు ఇవన్నీ కూడా ఈ క్యాలిక్యులేషన్స్ మీకు చెప్పింది ఎందుకు అంటే లైక్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ టేక్ ద డెసిషన్ ప్రాపర్లీ. ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఈ 20 lakhs ఉందనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చిందనుకోండి, ఒక 1 lakh 2 lakh లేదు 10 lakhs కావాలంటే తీసుకోగలరా? తీసుకోలేరు. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చాయి, మనకి ఏదైనా పిల్లలకి కావాలి, ఏదైనా పిల్లల్ని చదివించుకోవాలి, మనకు ఒక 5 lakhs కావాలి అంటే తీసుకోవచ్చు కదా. అవును. అంటే ఈ పీరియడ్, ఈ జర్నీ ఏదైతే 20 ఇయర్స్ ఉంటుందో, ఈ 20 ఇయర్స్లో ఎప్పుడూ అవసరం లేకుండా ఉంటుందా? ఈ 20 ఇయర్స్లో మీకు జాబు కొన్ని రోజులు లేకపోవచ్చు, పిల్లల చదువులు చేసుకోవచ్చు, లేదా ఏమైనా ఎమర్జెన్సీస్ రావచ్చు. సో మీకు అమౌంట్ అనేది మీకు హ్యాండీగా ఉంటుంది. 2 daysలో మీకు అమౌంట్ వచ్చేస్తుంది. అవును. అదే మీరు ఒక ప్రాపర్టీలో పెట్టేసుకొని లాక్ చేసేసుకున్నారనుకోండి, ఇక మీకు ఏ ఎమర్జెన్సీస్ వచ్చినా, ఏ అవసరం వచ్చినా అప్పు చేయాలి. మీరు పెట్టింది కూడా సేల్ చేయడానికి కుదరదు, ఎవరు తీసుకోరు. అయినా మీరు 10 lakhsకి అంత పెద్ద ప్రాపర్టీ అమ్మరు కదండి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా. ఏంటి ఇంత చిన్న అవసరాన్ని పిల్లలు చదివించడానికి కూడా నువ్వు ప్రాపర్టీ అమ్ముతావా అంటారు కదండి. సో దట్ ఈజ్ సో కామన్. మన చిన్న చిన్న అవసరాలకి ఓ 10 లక్షలకి 5 లక్షలకి ప్రాపర్టీలు ఎవరు అమ్మరు. సో దానివల్ల ఏమవుతుంది, ప్రతిసారి మీరు లోన్ తీసుకుంటారు. అవును. సో అక్కడ ప్రాపర్టీ అలానే ఉంటుంది, మీకు లోన్స్ పెరుగుతూ ఉంటాయి, దానివల్ల ఎటువంటి యూసేజ్ అనేది ఉండదండి. సో నౌ ఐ హ్యావ్ గివెన్ యూ రియల్ ఎస్టేట్లో పెడితే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎఫ్డీలో పెడితే ఇష్యూస్ ఏంటి, అసలు ఎస్ఐపిలో పెడితే మీకు ఎలాంటి కన్వీనియన్స్ ఉంటాయి, లిక్విడిటీ ఉంటుంది, యావరేజ్ రిటర్న్స్ మీకు 12%లో తీసుకున్న 1.7 crore అవుతుంది. సో ఇట్ విల్ బీ ఏ కన్సిడరబుల్ అమౌంట్. సో ఈ 3 ఆప్షన్స్ని మీరు అందరూ గమనించండి, ఏది బెటర్గా ఉంటుంది అనేది మనము చెప్పొచ్చు. సో ఇంకా డౌట్స్ ఉండొచ్చండి, ఎందుకంటే మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా దెర్ ఈజ్ ఎ జనరల్గానే మనం చెప్తాం కానీ, బట్ కస్టమైజ్డ్గా మీకు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్. ఎస్. సో థ్యాంక్ యూ మ్యామ్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.